జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ప్రజల విజయం అన్నారు మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చేయకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి పనిచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం ఉంచారంటున్న మంత్రులతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 20,000కు పైచిలకు మెజారిటీ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ అయిపోతుంది, దాదాపు అయిపోవస్తూ ఉంది. కౌంటింగ్ సరళిని మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంత్రులు వాకిటి శ్రీహరి, అట్లాగే వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి బాధ్యతలు వివేక్ వెంకటస్వామి తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఎట్లా చూస్తారు? ఇది ప్రజల విజయము. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మంచిగా పనిచేస్తున్నారు. ఈ గ్యారంటీ కార్డు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రజలను మర్చిపోయినారు. కేవలం సొంత ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి కేసీఆర్ కుటుంబం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏ బైపోల్స్ మేనేజ్మెంటు, బైపోల్స్లో బీఆర్ఎస్ పార్టీయే అన్ని రకాలుగా ఇంతకుముందు హుజూరాబాద్ అన్న, మునుగోడు అన్న, దుబ్బాక్ అన్న ప్రజలకు అందరు తెలుసు. అన్నీ చేసినప్పటికీ కూడా ఓడిపోయినారు అప్పుడు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలకు తెలుసు ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక భ్రష్టాచారం పార్టీ. వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు, సొంత ఆస్తులు పెంచుకున్నారని చెప్పి ఈ తీర్మానం క్లియర్గా మరొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళొకసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం చూపించినారు. మనతో పాటు వాకిటి శ్రీహరి ఉన్నారు. ఈ విజయం క్రెడిట్ గోస్ టు జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్ మహాశయులు. ఈ విజయం నాకు తెలిసినంత వరకు అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధికే ఓటేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి ప్రజలు తీసుకున్న